హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడిని అయితే చూపిస్తున్నాను. ఈ పచ్చడి ఒక్కసారి చేసుకుంటే చాలండి, మనకి ఎప్పుడు కాలిస్తే అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. నాకైతే ఈ రైస్ ని ఒక స్నాక్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ తింటారో ఆ విధంగా తినడం అంటే ఇష్టం. కొత్తిమీరలో అయితే రెండు రకాలు ఉంటాయి, నాటు రకం ఒకటి, హైబ్రిడ్ రకం ఒకటి. మనం ఎప్పుడు నిల్వ పచ్చడి చేసినా కూడా నాటు రకం అంటే పొట్టిగా ఉంటాయి కాళ్ళు, ఆ రకం అయితే మనకి పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం కొత్తిమీర కొన్న తర్వాత వాటిని పూర్తిగా చెక్ చేసుకోవాలండి. దాంట్లో కొన్ని కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కలుపు మొక్కల్ని పూర్తిగా తీసేసుకున్న తర్వాత కొత్తిమీరలో ఉండే ఇసుక మట్టి ఎక్కువ ఉంటుంది కదా. నేను ఇక్కడ ఎలాగైతే వీడియోలో ఒక వెడల్పాటి గిన్నెలో ఎలా అయితే వాష్ చేస్తున్నానో ఆ విధంగా వాష్ చేసుకుంటే వీటికున్న మట్టి ఇసుక అన్నది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇలా 2-3 సార్లు కంపల్సరీ వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకునే కొత్తిమీరని జాలిగరిట్లో వేసుకుని నీళ్ళన్నీ తడారిపోయేటట్లు చేసుకోవాలి. నీళ్ళన్నీ శుభ్రంగా వాడిన తర్వాత ఈ కొత్తిమీరని అయితే ఇలా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. వీటికి కొన్న చెమ్మంతా కూడా ఫ్యాన్ గాలి కింద పూర్తిగా ఆరేంత వరకు ఒక 2-3 గంటల పాటు అయితే ఇలా ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ పూర్తిగా ఆరబెట్టిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా పూర్తిగా ఆరబెట్టుకుంటేనే మనకి పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఏమాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనం ఈ కొత్తిమీర పచ్చడిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలంటే అసలు ఈ కొత్తిమీర ఎంత ఉన్నది అన్నది కొలుచుకోవాలి కదా. నేను ఇక్కడ తీసుకున్న ఈ బౌల్కి పూర్తిగా అయితే కొత్తిమీర వచ్చింది. మీరు ఇంట్లో ఏదో ఒక బౌల్తో అయితే కొత్తిమీర కొలుచుకోండి. చూడండి, నేను తీసుకున్న ఈ బౌల్లో హాఫ్ వంతు ఇలా ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి బౌల్లో సగం వరకు వచ్చేటట్లు తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇదే బౌల్లో పావంత వరకు చింతపండును అయితే తీసుకుంటున్నాను. చూడండి, చింతపండు మనం ఇలా గుప్పెడితో ఇలా పట్టుకుంటే మన గుప్పెట్లో సరిపడేంత చింతపండు అయితే తీసుకుంటున్నాను. చింతపండులో ఉండే నార్లు, విత్తనాలు ఇవన్నీ కూడా ఈ విధంగా సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని చాలా మంది వేడి నీళ్ళు వేసి నానబెడతారు. ఆ విధంగా చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. నేను చూపించినట్టు చింతపండులో 3-4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసి ఇలా నానబెట్టుకుంటే చక్కగా నానుతుంది. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు వేపించుకుని చల్లారాక పొడి చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా ఆయిల్లో చక్కగా వేగి మంచి టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూడండి, ఇలా 2-3 నిమిషాల పాటు ఎండుమిర్చి ఎక్కడా కూడా మాడిపోకుండా ఈ విధంగా వేపించుకోవాలి. ఈ పచ్చడిలో నేను ఇంకా కారం అయితే ఏమీ వేయట్లేదండి. ఇలా ఎండుమిర్చితో పచ్చడి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, ఆయిల్లో విత్తనాలు కూడా చక్కగా వేగినాయి కదా. ఇలా వేపించుకున్న ఈ ఎండుమిర్చిని కూడా ఇప్పుడైతే తీసేసి ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మనం తడేమీ లేకుండా చక్కగా ప్రాసెస్ చేసుకుని కొత్తిమీరని అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసేటప్పుడు కూడా అంతా ఒకేసారి కాకుండా సగం వేసాక ఒకసారి బాగా కలిపి కొంచెం మెత్తబడ్డాక మిగతా సగం కూడా వేసుకోవాలి. చూడండి, కొత్తిమీర వేగడానికి ఎంతో టైం పట్టదు. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఇలా 2-3 నిమిషాలు కలుపుతూ ఉంటే చాలా తొందరగానే వేగిపోతుంది. మనకి కొత్తిమీర వేగింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్యాన్కి అడుగున అంటుకోవడం స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఆ టైంలో ఇంకా కొత్తిమీర చక్కగా వేగినట్టు ఇంకా ప్యాన్ నుంచి తీసేసి ఇక్కడ చూపిస్తున్నట్టు వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ కొత్తిమీరని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు నువ్వుల నూనె వేసుకోవాలి. మనం ఏ పచ్చడి చేసినా మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వుల నూనెతో చేసిన పచ్చడి టేస్ట్ అన్నది చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు లేదా మినపగుళ్ళు వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్న వలన నురగ ఎక్కువ వస్తుంది. మనం వేసిన ఈ తాలింపు కొంచెం ఎర్రగా వేగాక 2-3 ఎండుమిర్చిల తుంచి వేసుకోవాలి. అలాగే 10-12 వరకు పొట్టు తీసిన వెల్లుల్ని కూడా వేసుకుని వెల్లుల్లి కూడా కొంచెం ఎర్రగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి. ఒక 2-3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు కొంచెం ఎర్రగా వేగాక 1/8 స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఈ తాలింపు కొంచెం ఎర్రగా వేగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేపించుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న చింతపండుని ఆయిల్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం వేపించుకుని పక్కనెట్టుకుని కొత్తిమీరని కూడా వేసుకుని ఇలా మెత్తగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని మొత్తాన్ని అంతటిని పూర్తిగా చల్లారిన ఈ తాలింపులోకి వేసుకోవాలి. దీనిలోకి ముందుగా ఆవాలు మెంతులు వేపించి పొడి చేసుకోమన్నాను కదా, ఆ పొడి కూడా వేసుకుని ఈ ఆయిల్లో ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి మీరు ట్రై చేస్తారు కదా, నేను చెప్పినట్టు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.